సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవంత్ బ్లాగర్. సో ఈ రోజు నేను వచ్చేసిన ఎక్కడికంటే బావురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ కి అయితే వచ్చేసిన. అన్ని యూనిక్ మోడల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మొత్తం అన్ని ముంబై స్టైల్ వినాయకులు, చిన్న వినాయకులు, పెద్ద వినాయకులు అయితే ఉంటాయి అనమాట. సో చాలా యూనిక్ ఉన్నాయి. ఒక్కొక్క వినాయకుని అయితే చూపించేస్తా. మీరు ఫస్ట్ మనకి ఇంతలా చూసుకోండి. మనకి బ్యానర్ లో చూసుకోండి, శ్రీ బావురాయ ఆర్ట్స్ అని ఉంది. సో లోగో చూసుకోండి. మనకి నంబర్ ఎవరికైనా కావాలంటే అయితే బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. నంబర్ కి అయితే కాల్ చేసి అయితే మీరు విజిట్ అయితే కాండి. నేను లొకేషన్ కూడా పెడతాను. సో లోపలికి అన్ని స్పెషల్ వినాయకులు ఉన్నాయి. ఒక్కొక్కడైతే చూపించేస్తాం మీకు. సో నమస్తే ఫ్రెండ్స్, మనకి ఇదే అన్నమాట బావరాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్. సో ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి రావాలి. లొకేషన్ కూడా మీకు పెడతా. సో చూసుకోండి, ఇదే మనకి లొకేషన్. సో లోపలికి పోయినాక మనకి వినాయకులు అయితే ఇంకా వర్క్ అయితే చేస్తారు భయ వాళ్ళ వెనకాల. సో ఇక్కడ ఫస్ట్ వినాయకుని అయితే చూసుకోండి మీరు. ఎంత భారీగా ఉన్నాడు వినాయకుడు అయితే. మనకి హైట్ వచ్చేసి ఒక 16-17 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. జ్యువెలరీకి అయితే మనకు కొద్దిగా హైలైటింగ్ పెయింట్ అయితే వేసి పెట్టిరు. సో చూసుకోండి అన్న, మీకు మొత్తం చూపించేస్తా వినాయకుడు. సో ఈ వినాయకుడిని చూసుకోండి. మనకి సుమారు ఇవన్నీ ఈ రెండు వినాయకులు అయితే సేమే ఉంటాయి అనమాట. ఈ వినాయకుల హైట్ వచ్చేసి మనకి ఒక 17 ఫీట్ అయితే ఉంటుంది. సో ఇంకా జాయింటింగ్ వర్క్ అయితే అవుతున్నాయి అనమాట ఇక్కడ. సో అన్ని యూనిక్ మోడల్ ఉన్నాయి ఇక్కడ మనకి చూసుకుంటే. ఈ వినాయకుని చూసుకోండి. మనకి ఈ వినాయకునికి అయితే ఇక్కడ రైట్ సైడ్ లో మనకి శంఖం అయితే వచ్చింది. సో మనకి రైట్ సైడ్ లోనైతే మనకి లయన్ హెడ్ అయితే వస్తుంది అనమాట. మనకి చూసుకోండి వినాయకుడు ఎంత యూనికుడు. అట్లనే మనకి ఇక్కడ కిరీటం కాడ చూసుకుంటే మనకి స్వాన్ టైప్ లో అయితే ఇచ్చారు అనమాట చిన్నగా. వినాయకుని చూసుకోండి మీరు. ఇక్కడ కూడా చూసుకోండి మనకి సేమ్ అట్లనే ఉంది, కాకపోతే కొద్దిగా కాన్సెప్ట్ అయితే వేరే ఉంది. బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి అన్న, మీకు మొత్తం అన్ని వినాయకులు అయితే యూనిక్ అయితే రెడీ అవుతున్నాయి. ఇక్కడ భారీ వినాయకులను అయితే అన్న వాళ్ళు అయితే చేస్తారు అనమాట. సో మీకు అయితే చూపించేస్తాను. సో గాయస్, ఇక్కడ నుంచి మనకి లోపల పోతే ఇక్కడ ఒక యూనిక్ వినాయకుడు అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోండి మనకి వినాయకుడు. మనకి బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి వెనకాల సూర్య కిరణాలు టైప్ అయితే వచ్చింది వినాయకుడు. వినాయకుడు అయితే మనకి హైట్ వచ్చేసి మనకి అన్ని ఆల్మోస్ట్ ఒక 16-17 ఫీట్ హైట్ ఉన్నాయి. మీకు పెద్ద కావాలంటే కూడా పెద్ద అయితే వస్తాయి అనమాట. సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉండో. ఇట్ సైడ్ అయితే మనకి దేవతలు ఉన్నారు, మధ్యలో వినాయకుడు కూర్చుండు. సో బ్యాక్ డ్రాప్ లో అయితే మనకి సూర్యకిరణాలు అయితే వచ్చినాయి అనమాట. సో అక్కడ నుంచి మనం రైట్ సైడ్ లో వచ్చేస్తే మనకి ఇక్కడ హంస స్వాన్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. కాకపోతే వినాయకునికి మనకి మొత్తం వచ్చేసి 8 హ్యాండ్స్ అయితే ఉన్నాయి అనమాట. అన్ని వినాయకులకి 4 ఉంటాయి, వినాయకునికి అయితే 8 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం చూపించేస్తా ఒక్కసారి ఇక్కడికి వచ్చి. సో చూసుకోండి మనకి వైడ్ యాంగిల్ అయితే పెడతా. సో ఇది మొత్తం ప్రాపర్ అవుట్పుట్ అన్నమాట మన వినాయకునికి. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది వినాయకునికి. చూసుకోండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మనకి టోటల్ డిఫరెంట్ అయిపోయింది వినాయకుడు అయితే. మనకి బ్యాక్ డ్రాప్ లో చూసుకోండి మీకు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ నుంచి మీకు చూపిస్తా. ఇక్కడ ప్లేస్ లేదు, చూసుకోండి గైస్. ఇప్పుడు మొత్తం వినాయకుడు అయితే ఫిట్ అయిపోతాడు. ఇక్కడ మనకి 2 హంసలు వచ్చినాయి అన్నమాట. సో ఇది మనకి రథం పైన పోతున్నట్టు. వెనకాల చూసుకోండి మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం జ్యువెలరీ వర్క్ అయితే హైలైట్ అయితే చేసి పెట్టారు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి విష్ణుమూర్తి, మనకి వినాయకుడు వచ్చేసి మనకి చిన్న ఉండు. వినాయకుని హైట్ మనకి ఒక 3 ఫీట్ హైట్ ఉంటుంది. అట్లనే విష్ణుమూర్తి హైట్ మొత్తం చూసుకుంటే ఒక 10 ఫీట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే చేస్తారు. సో ఈ వినాయకుడిని అయితే చూసుకోండి మనకి ప్రాపర్ ముంబై స్టైల్లో మనకి అర్త్ అనమాట. అర్త్ పైన మనకి వినాయకుడు అయితే నాట్యం చేస్తున్నట్టు అయితే వచ్చింది. వినాయకుడు వచ్చేసి మనకి మొత్తం 6 హ్యాండ్స్ అని అవుతుందో. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది కూడా మొత్తం సేమే అన్నమాట. ఇక్కడ ఏం రాదు బ్యాక్ డ్రాప్ లో. సో సింపుల్ ఉంటుంది అనమాట ఈ వినాయకుడు. సో ఇంకా లోపలైతే కొన్ని ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అయితే మళ్ళీ చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో వినాయకుడు, యూనిక్ వినాయకుడు మనకి అంటే కూర్చొని ఉన్నాడు. సో చూసుకోండి మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే వచ్చినాయి అనమాట. సో వినాయకుడు ఆల్మోస్ట్ అన్ని వినాయకుల ఫేస్ అయితే ఒకటే ఉంటది ఇక్కడ బావురాయ్ ఆర్ట్స్ వల్ల. సో ఇక్కడ ఫేస్ చూసుకోండి, ఈ వినాయకుని ఫేస్ చూసుకోండి సేమ్ ఉంది. చూసుకోండి మనకి ఇక్కడ వినాయకుడు, ఇది ఎన్నో కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. సో ఒక బాల్ అవుతుంది, బాల్ పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అట్లనే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి వినాయకుని కిరీటం పైన అయితే ఒక అంబ్రెల్లా టైప్ లో అయితే వస్తుంది అనమాట. మీకు ముంగట్కి అయితే పోయి చూపిస్తాం మొత్తం ఒక్క నిమిషం. సో ఇప్పుడు చూసుకోండి మనకు క్లారిటీగా ఉంది. సో మనకి అంబ్రెల్లా టైప్ లో అయితే వస్తుంది అనమాట వినాయకునికి. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి పాములు అయితే వచ్చినాయి బ్యాక్ డ్రాప్ లో. వినాయకుడు కూడా మనకి సేమ్ హైట్. ఈ వినాయకుడికి అయితే మనకి సూర్యకిరణాలు వచ్చినాయి. ఈ వినాయకునికి మనకి బ్యాక్గ్రౌండ్ లో పాములు అయితే వచ్చినాయి అనమాట.
సో గాయస్ ఈ వినాయకుడిని చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ ఒక పర్వతం టైప్ లోనైతే ఇచ్చిర్రు. సో వినాయకుడు అయితే సింపుల్ మనకి స్టాండింగ్ లోనైతే ఉందన్నమాట వినాయకుడు. సో అక్కడ నుంచి మనం ఇక్కడికి వచ్చేస్తే మనకి వినాయకుని బ్యాక్ గ్రౌండ్ లోనైతే మనకి 5 స్నేక్స్ వచ్చినాయి, శేషనాగ్ అంటారుగా. సో 5 స్నేక్స్ అయితే వచ్చినాయి అనమాట. సో వినాయకుడు అయితే మనకి సింహాసనం పైన కూర్చొని దర్శనం అయితే ఇస్తుండు. సో ఈ వినాయకుడి హైట్ మనకు 17 feet హైట్ ఉంటుంది. సో అక్కడ నుంచి మనకి రైట్ సైడ్ లో వచ్చేస్తే ఈ వినాయకుడు మనకి చూసుకుంటే మాత్రం మనకి శివుని టైప్ లో ఉండు, మనకి బంబంబుల టైప్ లో. సో పైన మనకి రైట్ సైడ్ లో మనకి నెమలి అయితే వచ్చింది అనమాట. సో ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. సో ఈ వినాయకుని దగ్గరికి వచ్చేద్దాం మనం. ఇది యూనిక్ వినాయకుడు అనమాట అన్ని. సో మనకి చూసుకోండి ఇక్కడ 3 సర్పాలు అయితే ఉన్నాయి అనమాట. సో ఒక్కొక్క సర్పం మీద మనకి లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో మనకి దేవతలు వచ్చినాయి, మధ్యలో మనకి వినాయకుడు వచ్చిండు సిట్టింగ్ పొజిషన్ లో. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ అన్న వాళ్ళు అయితే మనకి ముంబై నుంచి వచ్చిరంట. సో ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నా అన్న, ఒకసారి మనం చూసుకుందాం ఎట్లా వర్క్ అయితే చేస్తుండో. సో చూసుకోండి అన్న అయితే మొత్తం మనకి ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తుండు, మనకి ఐస్ ఫినిషింగ్ చేస్తుండు. సో చూసుకోండి గాయస్. గైస్ ఈ వినాయకుడిని చూసుకోండి, మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి కాంతారా టైప్ లోనైతే వచ్చింది అనమాట. ఈ వినాయకుని బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి అన్ని త్రిశూలాలు అయితే ఉన్నాయి. సో చూసుకోండి వినాయకుని హైట్ వచ్చేసి మనకి 18 feet హైట్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తే మనకి సేమ్ ఇప్పటిగా చూసిన వినాయకుడే, కాకపోతే మనకి ఇందులోనైతే మనకి ఆయుధాలు అయితే పెట్టారు అనమాట, గుడ్డెలి ఇంకా త్రిశూలం. సో జర ముంగట్కి వచ్చేసి ఇటు చూస్తే మాత్రం మనకి ఈ వినాయకునికి కూడా సేమ్ అట్లనే ఉంది అవుట్పుట్ పరంగా ఫస్ట్ లో చూసినాం చూడు, కాకపోతే ఇక్కడ మనకి 2 టైగర్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మనకి శ్రీ బావురాయ ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్. సో పార్ట్ 2 కూడా తీస్తాను నేను. సో అప్పటికైతే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.